ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. allevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, దేశానికి అనేక రంగాల్లో సేవలందించిన మహానీయుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆయన సేవలు మరవలేనివన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి నరసింహారావు అనే అంశంపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. 17 భాషలు నేర్చుకున్న పివి ఎన్నో చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చారన్నారు. ప్రధానిగా, కేంద్ర మంత్రిగా, సీఎంగా ఆయన దేశానికి ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆయన సేవలు మరవలేనివని తెలిపారు. ఆర్థిక సంస్కరణలు అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ఆయనదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. Witnessed one of the best our museum. I really appreciate management committee. Now if you come here, who is who has brought what public policy, how it is reflecting on our lives, and also how it is going to reflect for future of all of us. If you go back again, his political journey, P.V. Narasimha Rao is a shining example of balanced and thoughtful leadership. He served the country in many important roles as a member of parliament, Chief Minister of Andhra Pradesh, as Union Minister for External Affairs, Defence, Home, and of course finally Prime Minister of India. Very few leaders have had such vast experience, who is aware of social, political and economic challenges country is facing. If you see here, post-independence India, I am very happy. Today I witnessed one of the best our museum. I really appreciate management committee. Now if you come here, who is who has brought what public policy, how it is reflecting on our lives, and also how it is going to reflect for future of all of us. If you go back again, his political journey, P.V. Narasimha Rao is a shining example of balanced and thoughtful leadership. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్పై ఇవాళ మరోసారి విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. సింగయ్య మృతి కేసు క్వాష్ చేయాలని వైఎస్ జగన్ సహా పలువురు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఇప్పటికే కేసు విచారణపై స్టే విధించింది న్యాయస్థానం. తాజాగా ప్రభుత్వం సమయం కోరడంతో విచారణను 2 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. వైసీపీ నేత పేర్ని నాని బందర్కే కాదు ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. గత కొన్ని రోజులుగా పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని పేర్ని నాని ఆరోపిస్తున్నారు. నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేస్తా. పేర్ని నాని చేస్తారా? గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని, రవాణా శాఖ మంత్రిగా పేర్ని నాని అమాయకుల పేర్ల మీద కోట్లాది రూపాయల రుణాలు దన్నుకున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు దొంగ పట్టాలు పంపిణీ చేసింది మీరు కాదా? కులాల మధ్య, కుటుంబాల మధ్య గొడవలు సృష్టించే స్థాయికి పేర్ని నాని దిగజారారు. రప్పారప్పా నరికేయమని చెప్పే వారిని సైకో అంటారా? అలా అనడం తప్పని చెప్పే మమ్మల్ని సైకో అంటారా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. కానీ ఈ రాష్ట్రంలో లేనటువంటి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చల్లగా ఉంటే ఆయన కడుపు మంట, కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు. ఆ కళ్ళలో నిప్పులు పోసుకుని వైఎస్ఆర్ పార్టీని నాయకులకి అచ్చోసిన ఆంబోతుల్లాగా తయారు చేసి అచ్చేసి పంపిస్తున్నాడు అందరి రోడ్ల మీద. ఇవాళ కొంతమంది నాయకులు, వైఎస్ఆర్ పార్టీలో అందరినీ అనగా కొంతమంది నాయకులు మళ్ళీ బరి తెగించి తల్లికి, తండ్రికి, అమ్మకి కూడెట్టని నాయకులు ఇదంతా ఎలక్షన్స్ ముందు చూసాం. ఆ కొడుకుని అందరం ఎక్కించాలని అక్రమ సంపాదన నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే పేరు నాని గారిని అడుగుతా ఉన్నా, నా గురించి మాట్లాడుతూ ఉంటాను. ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఇసుక దోచేస్తాను, తోటల వాళ్ళు రయ్యి అంటున్నావు. నేను ప్రమాణం చేసి చెప్తా, ఇసుకలో ఎక్కడా నాకు సంబంధం లేదని ప్రమాణం చేసి చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ప్రమాణం చేయగలవా?
నువ్వు రేషన్ బళ్ళల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీరు కొడాలి నాని కలిసి సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొడాలి నాని, నువ్వు ఆ రోజున ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఏదైతే రేషన్ వెహికల్స్కి సంబంధించి వాళ్ళందరూ అమాయకుల్ని వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకుని ఒక్కొక్క వెహికల్ కింద కమిషన్ కొట్టుకుని కోట్లాది 100 కోట్ల రూపాయలు దోచింది వాస్తవం కదా, దాని మీద ప్రమాణం చేయగలరా? ఇవాళ నా రాముడి గురించి నువ్వు మాట్లాడావు, అదే రాముడి ముందు ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు ఉన్నావారా? కానీ ఈ ఆస్తుల వివాదంపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్లో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్పై విచారణ పూర్తయింది. ఆస్తుల వ్యవహారంలో వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మ మధ్య వివాదం నెలకొంది. దీంతో ఆస్తుల వివాదంపై ఎన్సీఎల్టీని వైఎస్ జగన్ ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్సీఎల్టీ తన తీర్పును రిజర్వ్ చేసింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ వాటాల వ్యవహారంలో వైఎస్ జగన్ చేసిన పిటిషన్పై సుదీర్ఘ విచారణ సాగింది. అనంతరం ఈ కేసులో తీర్పును ఎన్సీఎల్టీ రిజర్వ్ చేసింది. హైదరాబాద్ షామీర్పేట జీనోమ్ వ్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఐకోర్ బయోలాజిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ పాల్గొన్నారు. జీఓమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకే గుర్తింపును తీసుకొచ్చాయని సీఎం రేవంత్ అన్నారు. దేశంలోని వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 33% కేవలం జీఓమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ప్రపంచాన్ని కోవిడ్ భయపెడుతున్న సమయంలో ఇక్కడి నుంచే వ్యాక్సిన్లు తయారు చేశామన్నారు. ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలిగామని సీఎం స్పష్టం చేశారు. జీనోమ్ వ్యాలీ ఆసియా ఖండంలోనే ప్రత్యేకమైందిగా గుర్తింపు పొందిందన్నారు. వ్యాక్సిన్లో బల్క్ డ్రగ్స్లో ఒక రాజధానిగా హైదరాబాద్ తెలంగాణకు ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చింది అని అంటే ఇక్కడ ప్రారంభించిన పరిశ్రమలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు అహర్నిశలు కృషి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమల యజమానులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో 33% కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నామంటే, అదేవిధంగా బల్క్ డ్రగ్స్లో 40% ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి చేస్తున్నాము అని అంటే ఇక్కడి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఎంత నిబద్ధతతో పనిచేస్తూ ఈరోజు దేశానికే పేరు తీసుకొచ్చు. అదే కాకుండా కోవిడ్ ప్రపంచాన్నే భయపెడుతున్న సందర్భంలో కోవిడ్ పేరు తలుసుకోవడానికే, కోవిడ్ వచ్చింది అని అంటే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని తాకడానికి, వాళ్ళని చూడడానికి భయపడుతున్న సందర్భంలో జీనోమ్ వ్యాలీ నుంచే మనం వ్యాక్సిన్ను తయారు చేసి ప్రపంచ దేశాలకు, దాదాపుగా 100 దేశాలకు ఇక్కడి నుంచే మనం వ్యాక్సిన్ అందించినామంటే ఆ గొప్పతనం కూడా ఇక్కడి పారిశ్రామికవేత్తలది, ఇక్కడి పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ జీనోమ్ వ్యాలీ కేవలం 1200 ఎకరాలలో ప్రపంచానికే వ్యాక్సిన్లో, బల్క్ డ్రగ్స్లో ఒక రాజధానిగా హైదరాబాద్ తెలంగాణకు ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చింది అని అంటే ఇక్కడ ప్రారంభించిన పరిశ్రమలు, ఇక్కడ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించే అంశంలో కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఏపీ ఇచ్చిన బనకచెర్ల అజెండాపై అభ్యంతరం తెలిపింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే రేపటి సమావేశంలో బనకచెర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను అజెండాగా ప్రతిపాదించింది. పాలమూరు, దిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని తెలంగాణ సర్కార్ కోరింది. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని అజెండాగా పంపించింది. ఏపీ ఇచ్చిన బనకచెర్ల అజెండాపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రైబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని ఆ లేఖలో ప్రస్తావించింది. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు రేవంత్ చేసిందేమీ లేదని, చెప్పుకోవడానికి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటని అన్నారు. నానాటికి ఆయన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు వెక్కిరిస్తున్నాయి రైతాంగాన్ని. ఇగో మీ తెచ్చుకున్న ప్రభుత్వం ఎంత గొప్పగా ఉంది అని చెప్పి
చూపిస్తున్నాయి. కరెంటు తీగలు విలవిల్లాడుతున్నాయి. ఒక్క నిమిషంలో 3 సార్లు వచ్చిపోతున్న కరెంటుతో. ఇది నీ గొప్పతనం. 2,85,00,000 మేము పట్టించడం ఉండాలి కదా కొంచెం మాట్లాడటానికి. అది నోరా మోరే అని మాట్లాడుకుంటారు ప్రజలు. నాకు నిన్న ఫోన్ చేస్తున్న వాళ్ళు నిన్న నుంచి వాడదాకా అది నోరా మోరా సార్ అని నేను అనను, కానీ ప్రజల భావాన్ని వ్యక్తీకరిస్తా ఉన్నా. మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి, వెనక ముందు చూసుకోవాలి. నలుగురు. నెల్లూరులో జాఫర్ సాహెబ్ కాలువ ఆధునీకరణ పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల నీటి వనరులకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్రాజెక్టుల నీటిపారుదల వల్ల జరిగే ఇబ్బందులను జీటీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఇప్పుడు టీడీపీ ఒక 1005 అనే జీవోతో అదే కెనాల్పై 200 షాపులకు అనుమతి ఇచ్చారని మండిపడ్డారు. ఫుడ్ను, ట్రాఫిక్ ఉండే బస్టాండ్, సినిమా థియేటర్లు ఉన్న చోట ఏర్పాటు చేయాలని చెప్పారు. కాల్వపై షాప్స్ ఏర్పాటు చేయడం వల్ల వ్యాపారం జరగదని తెలిపారు. నెల్లూరులో ఉండే వాళ్ళు కూడా చాలా ఆశపడ్డారు. నారాయణ గారు ద్వారా మంచి జరుగుతుంది, ఒక మంచి సామాన్యమైనటువంటి ప్రజలకు కానీ, పేదలకు కానీ, అభివృద్ధి విషయంలో కానీ అన్నింటిలో కూడా ఒక మంచి గుడ్ గవర్నెన్స్ వస్తుంది అని చెప్పి చాలామంది ఆశపడ్డారు. అయితే నేను 13 నెలలుగా చూస్తూ ఉన్నాను. చాలా సమస్యలు వస్తూ ఉన్నా కూడా చాలా ఓపికగానే ఉన్నాను. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓర్పు అన్నది అవసరం. చాలా పొరపాట్లు, చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటన్నిటిని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉండేవాడిని, కొంచెం రోజులు అవకాశం ఇద్దాం, సమయం ఇద్దాం, అంత మంచి జరుగుతుంది అని నేను అందరికీ కూడా చెప్తాను. మీ అందరికీ తెలుసు, 13 నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సుమారుగా 164 సీట్స్. నెల్లూరు నగర నియోజకవర్గంలో అయితే ఒక మంచి మెజారిటీతో నారాయణ గారిని గెలిపించడం కూడా జరిగింది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరితో పాటు నెల్లూరులో ఉండే వాళ్ళు కూడా చాలా ఆశపడ్డారు. నారాయణ గారు గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక శాఖ చిన్నాభిన్నం అయిందని మంత్రి నారాయణ ఆరోపించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు. గతంలో వైసీపీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి వెళ్లిపోయిందని మంత్రి మండిపడ్డారు. ఇప్పుడు ప్రజలు కట్టే ట్యాక్సులు గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు కట్టడానికి సరిపోతుందని విమర్శించారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. కార్యక్రమంలో ఈరోజు నేను ఈ యొక్క కాన్ఫరెన్స్కి రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక వ్యవస్థను మొత్తం అతలాకుతలం చేసింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఈరోజు ప్రజలు కట్టే ట్యాక్సులన్నీ గత ప్రభుత్వం చేసిన అప్పుల ఇన్స్టాల్మెంట్కి ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోతుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఒక్కొక్కటి ఏదైతే మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు చెప్పామో దాన్ని తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని ప్రభుత్వం రాగానే 3,000 పెన్షన్స్ 4,000 చేశారు. అంతేకాకుండా 3 నెలలు అరేట్స్ ఇస్తామని మొదటి నెలలో 7,000 పే చేశారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 చేశారు. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటే 10,000 చేశారు. బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావచ్చు ఉంటే 15,000 చేశారు. సుపరిపాలన తొలగడం అనే కార్యక్రమంలో ఈరోజు నేను ఈ యొక్క కాన్ఫరెన్స్కి రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక వ్యవస్థను మొత్తం అతలాకుతలం చేసింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై చర్యలు తీసుకునే దిశగా టీటీడీ మొదటి అడుగు వేసింది. ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికైనా టీటీడీని శుద్ధి చేసే సమయం ఆసన్నమైందని, హిందూ దేవాలయంలో ఇతర మతాలకు చెందిన వారు పనిచేయడం అసహ్యం అంటూ వ్యాఖ్యలు చేశారు. అందరినీ తొలగించే ప్రక్రియకు టీటీడీ శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. డిప్యూటీ ఇంజనీర్ రాజశేఖర్ బాబు ఇంట్లో జరిగిన సోదాల్లో హిందూ దేవుళ్ల విగ్రహాలు
దాఖలాలు ఒక్కటి కనిపించలేదన్నారు. దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థులపై పట్ల కూడా శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కొంతకాలంగా మనం చెప్పుకుంటున్నాం, ఇంతమంది పనిచేస్తున్నారు, అంతమంది పనిచేస్తున్నారని. ఖచ్చితంగా వారందరినీ తొలగించే ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. అంతం కాదు, ఇది ఆరంభం మారిగా చివరి ఆఖరి వరకు ఉన్నటువంటి అన్యమతస్థులందరినీ తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి ఖచ్చితంగా తొలగించేంత వరకు ఈ ధర్మకర్తల మండలి, మా టీటీడీ అధికారులు అందరం కలిసి నిన్ననే మొన్న రాజశేఖర్ బాబు సంఘటన మరొక ముందే ఆయనేమో ప్రార్థనలకు పోతాడు ఆదివారం. నిన్న ఒక అతను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఆయన పేరు ఐలయ్య, ఏదో కారు పైన ప్రైజ్ అలాడంట. ఏందయ్యా, నువ్వు నీ దేవుడిని మొక్కోవాలనుకుంటే, నీ దేవుడి పైన కోసం తిరగాలనుకుంటుంటే తిరిగే, కానీ దేవస్థానాన్ని వదిలే. మీరు ప్రైజ్ అలాడని చెప్పి అన్యమతాన్ని ప్రచారం చేయాలనుకుంటే చేసుకో, కానీ టీటీడీని వదిలే. మీరు వదలకపోతే మిమ్మల్ని అందరినీ వదిలించే ప్రక్రియ మొదలైంది. ఈ జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద సుదీర్ఘంగా చర్చ. తెలంగాణకు జరిగే నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం గట్టి వాదనను వినిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి 2 తెలుగు రాష్ట్రాలు సమానమేనని తెలిపారు. రాష్ట్ర బీసీ గణనలో బీసీ జనాభాను 5% తగ్గించారని ఆరోపించారు. దీనివల్ల బీసీలకు నష్టం జరుగుతుందని తెలిపారు. బీసీ సంఘాలు ఆ అంశాన్ని మాట్లాడకపోతే బీసీలు నష్టపోయే అవకాశం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు. హిందువుల పరిస్థితి ఏంది? 40% ద్వారా 80% లబ్ధి చెందుతున్నారు. 80%, 10% అగ్రవర్ణ పేద రిజర్వేషన్ ద్వారా అట్లా లబ్ధి పొందుతున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది బట్ ఈ పద్ధతి మంచిది కాదు. తెలంగాణ రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. మురళీధర్కు సంబంధించి 12 చోట్ల సోదాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కొండాపూర్లో విల్లా, బంజారాయిల్స్లో ఫ్లాట్ గుర్తించామన్నారు. మురళీధర్ రావుకు కరీంనగర్, హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయని చెప్పారు. కోదాడలో ఒక అపార్ట్మెంట్, జహీరాబాద్లో సోలార్ పవర్ ప్రాజెక్టు గుర్తించినట్లు తెలిపారు. యోమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియకు కాస్త ఊరట లభించింది. రేపు అమలు కావాల్సిన ఉరిశిక్ష వాయిదా పడింది. ఆమె మరణశిక్ష అమలును యోమెన్ వాయిదా వేసినట్లు భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. గతంలో నిర్ణయించిన ప్రకారం రేపు శిక్ష అమలు చేయాల్సింది ఉండగా చివరి క్షణంలో స్థానిక అధికారులు నిలిపివేసినట్లు సమాచారం. ఈ కేసు మొదలైనప్పటి నుంచి నిమిషా ప్రియకు అన్ని విధాలా సాయం చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నిమిషా కుటుంబం, బాధిత కుటుంబం పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేలా కొంత సమయం ఇచ్చేలా ప్రయత్నాలు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. స్థానిక జైలు అధికారులు ప్రాసిక్యూటర్ ఆఫీస్తో నిరంతరం సంప్రదింపులు జరపడంతో మరణశిక్ష అమలును వాయిదా వేసేందుకు యోమన్ అధికారులు అంగీకరించినట్లు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. 2020లో గల్వాన్ ఘటనలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత భారత విదేశాంగ శాఖ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. టియాన్జిన్ వేదికగా షాంఘై సహకార సంస్థ కౌన్సిల్ సమావేశం జరగనుంది. బీజింగ్లో ద్వైపాక్షిక చర్చల అనంతరం మంత్రి అక్కడికి వెళ్లనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా జయశంకర్ చైనా వెళ్లారు. షాంఘై సహకార సంస్థ కౌన్సిలింగ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మిగతా విదేశాంగ మంత్రులతో కలిసి అధ్యక్షుడిని కలిసినట్లు మంత్రి వెల్లడించారు. భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడుకున్నట్లు చెప్పారు. దలైలామా వారసత్వంపై ఇటీవల చెలరేగిన వివాదం, భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు, ఇరు దేశాల మధ్య విమానాల పునరుద్ధరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు ప్రకటించారు.
భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్లో పర్యటిస్తుంది. అయితే టీమిండియా క్రికెట్ జట్టుకు ఇంగ్లాండ్ రాజు చార్లెస్ ఆతిథ్యం ఇచ్చారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ తో సహా జట్టు సభ్యులంతా ఇంగ్లాండ్ ప్రిన్స్ ప్యాలెస్ లో సందడి చేశారు. ఈ క్రమంలో చార్లెస్ టీంలోని ప్రతి సభ్యునితో కరచాలనం చేసి పరిచయం చేసుకున్నారు. వారి ఆట తీరును కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కాగా అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో ఇప్పటికే 3 టెస్టులు ముగియగా 2-1తో ఇంగ్లాండ్ జట్టు ముందంజలో ఉంది. తదుపరి మ్యాచ్లు ఈ నెల 23న జరగనుంది. ఉక్రెయిన్ నూతన ప్రధానిగా యూలియా స్విరిడెంకో నామినేట్ అయ్యారు. యూలియాను తదుపరి ప్రధానమంత్రిగా అధ్యక్షుడు జెలెన్స్కీ నామినేట్ చేశారు. పార్లమెంట్ ఆమోదం తర్వాత ఉక్రెయిన్ రెండో మహిళా ప్రధానిగా యూలియా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉక్రెయిన్ మొదటి మహిళా ప్రధానిగా 2005 నుండి 2010 వరకు యూలియా టిమోషెంకో ఉన్నారు. ఇప్పుడు రెండో మహిళా ప్రధానిగా యూలియా స్విరిడెంకో కాబోతున్నారు. ఇక ప్రస్తుతం స్విరిడెంకో యుక్రెయిన్ ప్రభుత్వంలో మొదటి డిప్యూటీ ప్రధాని ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో వరదల కారణంగా మండి ప్రాంతం అతలాకుతలమైంది. భారీ వర్షాల్లో 2 గర్భిణీ ఉపాధ్యాయులు చిక్కుకొని ప్రమాదానికి గురయ్యారు. డెలివరీ డేట్ దగ్గర పడినప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల హాస్పిటల్కు వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తాయి. రోడ్లు పూర్తిగా నీట మునగడంతో బంధువులు గాని రక్షణ బృందాలు గాని వారి వద్దకు చేరుకోలేకపోయాయి. ఈ సమయంలో దీంతో తునాగ్లోని కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ విద్యార్థులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. గర్భిణీ ఉపాధ్యాయుల కష్టం చూసి చలించిపోయారు. వెంటనే తాత్కాలిక పల్లకీలను తయారు చేశారు. వారిని అందులో కూర్చోబెట్టి సుమారు 11 కిలోమీటర్ల ప్రమాదకరమైన పర్వత మార్గాలు, వాగులు, కొండ చర్యలను దాటి హాస్పిటల్కు తీసుకెళ్లారు. తమ ఉపాధ్యాయుల కోసం విద్యార్థులు చేసిన పనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యాక్సియం 4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. ఐఎస్ఎస్లో 18 రోజులు మానవాళికి ప్రయోజనం చేసే దాదాపు 60 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. 22 గంటల ప్రయాణం తర్వాత కాసేపటి క్రితం కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగింది. భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం 4 కమాండర్ పెగ్గీ విట్సన్ తెలిపారు. మరోవైపు యాక్సియం 4 మిషన్ విజయవంతం కావడంపై భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో పాటు ఆయన బృందం సురక్షితంగా తిరిగి రావడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. స్వస్థలం లఖన్పూర్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ నిర్వహించని విధంగా ఆస్ట్రేలియా ఈసారి భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టబోతోంది. ఎక్సర్సైజ్ టాలిస్మాన్ సాబ్రే పేరిట 3 వారాలకు పైగా జరిగే ఈ విన్యాసాల్లో ఏకంగా 19 దేశాలు పాల్గొననున్నాయి. భారత్, కెనడా, ఫిజీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, నెదర్లాండ్, న్యూజిలాండ్, నార్వే, పపువా న్యూగిని, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్, టోంగా, బ్రిటన్ వంటి దేశాలకు చెందిన 35,000 మందికి పైగా సైనికులు ఇందులో భాగమవుతారు. ఈ విన్యాసాలను పరిశీలించేందుకు మలేషియా, వియత్నాం దేశాలు ప్రత్యేకంగా హాజరవుతాయి. ఈ సైనిక విన్యాసాలను తొలిసారిగా ఆస్ట్రేలియాతో పాటు పొరుగున ఉన్న పపువా న్యూగినిలో కూడా నిర్వహించనున్నారు. సిడ్నీలో ఆదివారం ప్రారంభం కార్యక్రమం నిర్వహించగా ఇందులో అమెరికాకు చెందిన డిప్యూటీ కమాండరింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఓవెల్, ఆస్ట్రేలియా చీఫ్ ఆఫ్ జాయింట్ ఆపరేషన్స్ వైస్ అడ్మిరల్ జస్టిరన్ జాన్స్ పాల్గొంటారు.
ఆస్ట్రేలియా 2005 నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి అమెరికాతో కలిసి ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నా ఈసారి మొదటిసారిగా భారీ స్థాయిలో దేశాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోందని సమాచారం. సిరియాలోని స్వేయిదా రాష్ట్రంలో స్థానిక మిలీషియాల మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో 2 పిల్లలతో పాటు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ హింసాత్మక ఘటన ద్రూష్ మిలీషియా సున్నీ బెడ్విన్ తెగల మధ్య మొదలైంది. ఘర్షణ అదుపులోకి తేవడానికి సిరియా ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగిన నేపథ్యంలో ఇజ్రాయిల్ తనదైన హస్తక్షేపానికి పాల్పడింది. ద్రూష్ మిలీషియాకు మద్దతుగా తాము సిరియా సైన్యానికి చెందిన ట్యాంకులపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. దేశీయ స్టాక్ మార్కెట్లో 4 రోజులు వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈ రోజు సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిటైల్ ద్రవ్యోల్బణం 6 ఏళ్ల కనిష్టానికి చేరడం వంటివి పాజిటివ్ సెంటిమెంట్కు కారణమయ్యాయి. అన్ని రంగాల్లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 317 పాయింట్లు లాభపడి 82,570కి చేరుకుంది. నిఫ్టీ 113 పాయింట్లు పెరిగి 25,195 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.82గా ఉంది.